హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే జూనియర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కొరకు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో స్పెండ్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం అయితే ఢిల్లీకి వెళ్ళిపోదామండి. సో మనకి మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025. సో ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కొరకు మనకి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఒకసారి డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇక ఎంట్రన్స్ టెస్ట్ మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అది ఎప్పుడంటే ఇంకా మనకి April 20, 2025 సండే 10 AM to 12:30 PM. సో ఈ డేట్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే 10th క్లాస్ ఈ యొక్క మార్చి 2025 రాయబోతున్నారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడం కోసం మనకు ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీంట్లో మనకి సీట్ వచ్చిన వారికి ఏంటంటే మనకి రెసిడెన్షియల్స్ అనమాట. సో హాస్టల్ ఉంటుంది, తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి కల్పించడం జరుగుతుందన్నమాట. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి మనకి April 20, 2025 సండే మార్నింగ్ 10 AM to 12:30 PM. ఆ టైంలో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఇంకా చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఏమున్నాయి. ఒకసారి కనుక మనకి అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే మనకి February 15 నుంచి మార్చి 15 వరకు మనకు అప్లికేషన్స్ అనేటివి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి టైం అనేది ఉంటుందన్నమాట. సో ఏ సైట్లోకి వెళ్ళి మనం చేసుకోవాలంటే కనుక ఈ సైట్లోకి వెళ్ళి మనము ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుందన్నమాట. సో ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే తీసుకొనబడను, ఆఫ్లైన్ అప్లికేషన్స్ తీసుకోరనమాట. సో ఒకసారి ఎలిజిబిలిటీ కనుక చెక్ చేస్తే కనుక సో మార్చి 2025 సంవత్సరంలో ఎవరైతే 10th క్లాస్ రాస్తున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఏజ్ కనుక చెక్ చేస్తే కనుక నాట్ ఎక్సీడింగ్ 17 years యాజ్ అండ్ 31/8/2025. సో వాళ్ళు ఏ సంవత్సరంలో పుట్టి ఉండాలంటే కనుక 1/9/2008 నుంచి 31/8/2025 లోపల అనమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. మనకి ఏజ్ పరంగా చెక్ చేస్తే కనుక ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేస్తే కనుక ది స్టూడెంట్స్ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. సో మన ఏపీకి చెందినవారు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అండ్ పేరెన్షియల్ ఇన్కమ్ చెక్ చేస్తే కనుక 1 లక్షకు మించి ఉండకూడదు అనమాట. సంవత్సరానికి ఆదాయమో వాళ్ళు 1 లక్షకు మించి ఉండకూడదు. ఒకసారి రిజర్వేషన్స్ పరంగా చెక్ చేస్తే కనుక BCA వాళ్ళకి 20%, BCB వాళ్ళకి 28%, BCC 3%, BCD 19%, BCE 4%, SC వాళ్ళకి 15%, ST వాళ్ళకి 6%, EBC వాళ్ళు 2%. సో ఇప్పుడు నేను చదివాను కదా నేమ్స్, BC, SC, ST వీళ్ళు EBC వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట వీటికైతే కనుక. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్, ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చెక్ చేస్తే మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మనకి న్యూస్ పేపర్లో అయితే February 10th అయితే రిలీజ్ చేశారండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి February 15th మనకి అవైలబిలిటీలో ఉంటుంది. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి March 15th అనమాట. సో March 15th మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి మనకి డేట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి April 20న మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి 250 రూపీస్ అయితే ఫీ పే చేయవలసి ఉందన్నమాట. ఈ సైట్లోకి వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత 250 రూపీస్ మనము అమౌంట్ పే చేయవలసి ఉంటుంది అనమాట. సో మనకి క్యాండిడేట్స్ షుడ్ అప్లోడ్ దేర్ ఫోటో. సో మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ వితిన్ 50 to 150 KB సైజులో ఉండేటట్టుగా మీరు ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట మీ యొక్క ఫోటో సిగ్నేచర్. అండ్ ఇక్కడ మనకి కోర్సులు ఏమేమి ఉన్నాయంటే కనుక MPC, BPC, MEC, CSE. సో మనకి ఈ 4 కోర్సులు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మనకి టోటల్గా అయితే ఇది లిస్ట్ ఆఫ్ 18 MJPA, PB, CWR జూనియర్ కాలేజ్ అయితే మనకు ఉన్నాయన్నమాట. సో ఒకసారి ఈ లిస్ట్ అనేది మనకి అనెక్సర్ 1A1 and 2లో మనకి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అది కూడా చూద్దాము. అండ్ మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పాను కదా. సో ఒకసారి ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి చూద్దామండి. సో ప్యాటర్న్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఫస్ట్ MPC వాళ్ళు, తర్వాత MPC వాళ్ళకి ఏమేమి మనకి సబ్జెక్ట్స్ ఉంటాయంటే జనరల్ పార్ట్ 1 జనరల్ ఇంగ్లీష్, పార్ట్ 2 మ్యాథమెటిక్స్, పార్ట్ 3 ఫిజికల్ సైన్స్. సో ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, మ్యాథమెటిక్స్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఫిజికల్ సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. సో టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ BPC వాళ్ళకంటే జనరల్ ఇంగ్లీష్, బయాలజీ, ఫిజికల్ సైన్స్. సో ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, బయాలజీ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఫిజికల్ సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. సో టోటల్గా 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో MEC లేదా CSE వాళ్ళకైతే కనుక సేమ్ ఇద్దరు కలిపి ఒకటి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో వీళ్ళకి వచ్చేసి పార్ట్ 1 జనరల్
జనరల్ ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. సో ఈ ఇంగ్లీష్ అనేది అన్ని బ్రాంచ్లకి కామన్గా అయితే 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అయితే ఉండడం జరిగింది. తర్వాత మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే పార్ట్ 3 సోషల్ స్టడీస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్స్. మనకి రాంగ్ ఆన్సర్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుందండి 1/4 మార్క్స్. సో ఎవరీ 4 క్వశ్చన్స్ రాంగ్ ఆన్సర్స్ అయితే ఇంకా 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మీడియంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి మీరు ఆన్సర్స్ అనేవి చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఒకసారి చూస్తే కనుక ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఇచ్చారు ఒకసారి. సో ఇది వచ్చేసి మనకి కోర్స్ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ ఇన్ మహాత్మా జ్యోతిబా పూలే జూనియర్ కాలేజెస్ అండ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అలాటెడ్. ఇది వచ్చేసి బాయ్స్ కోసం అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి ప్లేస్ ఆఫ్ కాలేజ్ అండ్ డిస్ట్రిక్ట్. సో ఇది వచ్చేసి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, ఇది ఎన్ని సీట్స్ ఉన్నాయి. తర్వాత మీకు అంటే ఈ కాలేజ్కి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా దాని యొక్క పరిధి సో ఆ విధంగా అయితే ఇచ్చారు. ఒకసారి మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వారు సో మీకు నియరెస్ట్గా ఏ కాలేజ్ సెట్ అవుతుంది అంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్కి సంబంధించింది అనమాట. పైది వచ్చేసి మనకి బాయ్స్. సో మనకి టోటల్గా వచ్చేసి 1340 సీట్లు అయితే ఉండడం జరిగింది అనమాట బాయ్స్కి. అండ్ గర్ల్స్కి కనుక చెక్ చేస్తే కనుక 1340. సో సేమ్ అనమాట, గర్ల్స్కి బాయ్స్కి మనకి సపరేట్ అయితే ఇచ్చారు సీట్స్. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే కనుక ఇది వచ్చేసి మనకి ఐఐటి లేదా నీట్ స్పెషలైజ్డ్ కోచింగ్ సెంటర్స్ లిస్ట్ అనమాట. సో ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి ఇక నీట్ కోచింగ్ సెంటర్స్ అంటే కనుక మనకి సింహాచలం, ఇది వచ్చేసి బాయ్స్కి అనమాట. నెల్లిమర్ల గర్ల్స్, తానం గర్ల్స్, తర్వాత దొరవారి స్ట్రియం ఇది వచ్చేసి బాయ్స్ అనమాట. తర్వాత నందలూరు గర్ల్స్, తర్వాత తెకులోడు గర్ల్స్, తర్వాత సో ఇవి అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి నీట్ కోచింగ్ సంబంధించిన సెంటర్స్ అనమాట. ఎక్కడెక్కడ ఉన్నాయంటే అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటికి కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఆ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది అనమాట. ఇట్లా కోచింగ్స్ కావాల్సి అనుకున్న వాళ్ళు. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ ఉంది కాబట్టి ఎక్కడెక్కడ అనేది ఒకసారి మీరు చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్. సో మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకున్నారో దీన్ని మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది కూడా కంపల్సరీ. సో మనకి టోటల్గా వచ్చేసి 34 సెంటర్స్ అయితే ఇచ్చారనమాట. నియరెస్ట్గా మీరు ఆ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే కనుక ఇది వచ్చేసి మనకి లిస్ట్ ఆఫ్ కాలేజ్ లొకేషన్స్ అండ్ ప్రిన్సిపల్ కాంటాక్ట్ నెంబర్స్. మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ మనకి కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు 18 కాలేజ్కి సంబంధించినది. సో వీళ్ళలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ కాంటాక్ట్ నెంబర్ అయితే కనుక మీకు వాళ్ళు ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. సో ఇది వచ్చేసి మనకి మహాత్మా జ్యోతిబా పూలే జూనియర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కొరకు ఇక 2025-2026 సంవత్సరానికి సంబంధించి సెట్ అనమాట ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ సంవత్సరం 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళైతే కనుక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. కంపల్సరీ అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు ఒకసారి సీట్ వచ్చిందంటే కనుక మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత హాస్టల్ ఫెసిలిటీ అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో గురించి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే వేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ వేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా 10th క్లాస్ అవుతుంటే వారికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.